హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఇండియాకి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. అలాగే ఎన్నో అద్భుతమైన అందమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. వీటి గురించి అందరికీ తెలిసే ఉంటది. కానీ మన ఇండియాలో కొన్ని భయంకరమైన హౌంటెడ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఆ ప్రదేశాలు ఏంటి, ఎక్కడ ఉన్నాయి, ఎందుకని ఆ ప్లేసెస్ ని హౌంటెడ్ ప్లేసెస్ అని అంటారు, ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని మా ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. మీరు అందరూ కలిసి మన ఛానల్ ని సపోర్ట్ చేయడం వల్ల ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టరీ వీడియోస్ ని మీ ముందుకు తీసుకుని రావడానికి మాకు హెల్ప్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎం మిస్టరీస్. ఫస్ట్ గా కూనీ నది. ఈ ప్లేస్ న్యూఢిల్లీ, రోహిణి డిస్టిక్ లో ఈ నది ఉంది. ఈ రివర్ ని కూనీ నది లేదా బ్లడీ రివర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ రివర్ చూడటానికి చిన్నగానే ఉంటుంది, కానీ ఈ రివర్ చుట్టూతా దట్టమైన చెట్లు ఉంటాయి. అక్కడ నివసిస్తున్న జనాలు చెప్పిన వివరాలు బట్టి నైట్ టైం ఆ రివర్ లో ఎవరో తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. మళ్లీ చూస్తే వాళ్ళు మాయమైపోతారు. అప్పుడప్పుడు ఎవరో ఏడుస్తున్నట్టు సౌండ్స్ వస్తాయి, ఒక్కొక్కసారి నవ్వుతున్న సౌండ్స్ వినిపిస్తాయి అని చెప్తున్నారు. అంతేకాదు, ఆ రివర్ లో ఎవరైనా దూకితే ప్రాణాలతో తిరిగి రావటం కష్టం. అక్కడి ప్రజల నమ్మకం ఏదో శక్తి మనిషిని లోపలికి లాగి ప్రాణాలను తీస్తుంది అని చెప్తున్నారు. ఈ రివర్ లోపల పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది డెడ్ బాడీస్ కూడా దొరకలేదు అని చెప్తున్నారు. 18th సెంచరీలో తప్పు చేసిన వాళ్ళని శిక్షించి ఈ రివర్ లో పాడేసి చంపేసేవారంట. వాళ్ళ ఆత్మలే ఈ రివర్ లో తిరుగుతూ ఉంటాయి అని చెప్తున్నారు. అక్కడ నివసించే ప్రజలు నైట్ టైం ఆ రివర్ పక్క నుంచి వెళ్లటానికి కూడా భయపడతారు. అందుకనే ఈ ప్లేస్ ఢిల్లీలో మోస్ట్ హౌంటెడ్ ప్లేస్ గా మారింది. నెక్స్ట్, కుల్దారా విలేజ్. ఈ విలేజ్ రాజస్థాన్ జైసాల్మేర్ డిస్టిక్ లో ఉంది. ఈ విలేజ్ లో ఒక్క మనిషి కూడా నివసించరు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో సుమారు 1600 మంది నివసించేవారు. చూడటానికి కూడా ఎంతో అందమైన ప్రదేశం చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఈ ప్రాంతమంతా ఒక ఎడారిలా మారిపోయింది. ఒక్క రాత్రిలోనే 1600 మంది మాయమైపోయారు. అసలు ఈ కుల్దారా విలేజ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. జైసాల్మేర్ లో నివసించే ప్రజలు ఈ కుల్దారా విలేజ్ గురించి ఒక కథని చెప్పారు. అదేంటంటే, ఒకప్పుడు పాలివల్ సింగ్ అనే మంత్రి ఉండేవాడు. అతను చాలా క్రూరుడు, ఆడవాళ్ల విషయంలో కూడా చెడ్డవాడు. అతని కన్ను ఏ ఆడపిల్ల మీద అయినా పడితే ఎలాగైనా ఆమెని వశం చేసుకోవాలని చూస్తాడు. అయితే అతని కన్ను కుల్దారా విలేజ్ లో ఉంటున్న ఒక ఆడపిల్ల మీద పడింది. తనని వశం చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ ఏమీ కుదరలేదు. చివరిగా ఒక పౌర్ణమి రోజు ఆమెని ఎత్తుకొని వచ్చేయాలి అని అనుకున్నాడు. ఆ విషయం కుల్దారాలో నివసిస్తున్న ప్రజలకి తెలిసింది. ఆ ఆడపిల్లని ఎలాగైనా ఆ క్రూరుడి చేతి నుంచి కాపాడాలని కుల్దారాలో ఉన్న ప్రజలందరూ రాత్రికి రాత్రే ఊరి వదిలి వెళ్లిపోవటానికి నిశ్చయించుకున్నారు. కానీ ఊరి వదిలి వెళ్లే ముందు ఆ ప్రాంతానికి ఒక శాపం పెట్టారు. ఎవరైనా ఈ ప్రాంతంలో నివసిస్తే వాళ్ళు 3 రోజులలో చనిపోతారు అని శాపం పెట్టి ఊరి విడిచి వెళ్లిపోయారు. ఆ ప్రజలు ఎక్కడికి వెళ్లారు అన్న విషయం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా ఆ ప్రాంతంలో నివసించే ప్రయత్నం చెయ్యలేదు. అంతేకాదు, ఆ విలేజ్ లోపల అడుగు పెట్టగానే ఏదో తెలియని నెగిటివ్ ఎనర్జీ మన చుట్టూ ఉన్నట్టు ఉంటుంది అని అక్కడికి వెళ్లిన వాళ్ళు చెప్తున్నారు. ఆ విలేజ్ లో ఆడవాళ్ల ఏడుపులు, చిన్నపిల్లల నవ్వులు అప్పుడప్పుడు వినిపిస్తాయి అని కూడా చెప్తున్నారు. ఈ విలేజ్ ప్రమాదకరమని, అక్కడికి ఎవ్వరూ నైట్ టైం వెళ్లకూడదు అని రాజస్థాన్ గవర్నమెంట్ కుల్దారా విలేజ్ చుట్టూతా పెద్ద పెద్ద గేట్లను కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ ఎవరైనా ఈ ప్రాంతాన్ని చూడాలి అని అనుకుంటే ఓన్లీ మార్నింగ్ టైంలోనే పర్మిషన్ ఇస్తారు. ఈవినింగ్ 5 తర్వాత ఆ విలేజ్ చుట్టుపక్కల ఒక మనిషి గాని ఎటువంటి వెహికల్స్ గాని అక్కడ ఉండవు. నెక్స్ట్, బంగార్డ్ ఫోర్ట్. ఈ కోట రాజస్థాన్ అల్వార్ అనే డిస్టిక్ లో ఉంది. ఈ కోట చూడటానికి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఈ కోటని 17th సెంచరీలో మధోక్ సింగ్ అనే రాజు నిర్మించాడు. ఈ ప్లేస్ ని మన ఇండియాలోనే ఎంతో ప్రమాదకరం అండ్ భయంకరమైన కోటగా పిలుస్తారు. ఈ కోట ఎంత డేంజర్ అంటే, రాజస్థాన్ గవర్నమెంట్ సాయంత్రం 5 గంటల తరువాత ఈ కోట లోపలికి ఎవరూ వెళ్లకూడదు అని రూల్ పెట్టింది. ఎందుకంటే నైట్ టైం ఈ కోట లోపల నుంచి వింత వింత శబ్దాలు వస్తూ ఉంటాయి అని. ఒక్కొక్కసారి ఎవరో ఏడుస్తున్నట్టు, ఒక్కొక్కసారి నవ్వుతున్నట్టు గజ్జల శబ్దాలు వస్తూ ఉంటాయి అని ఆ ప్రాంతంలో నివసించే వాళ్ళు చెప్తున్నారు.
ఒకవేళ ఈ మాటలు ఏమీ పట్టించుకోకుండా నైట్ టైం ఆ కోట లోపలికి ఎవరైనా వెళ్తే వాళ్ళు ఇంకా తిరిగి బయటికి రారు. కోట లోపలే కాదు, నైట్ టైం కోట బయట తిరగడం కూడా ప్రమాదకరమని చెప్తున్నారు. ఈ కోట ఇంత భయంకరంగా మారడానికి వెనుక ఎన్నో కథలు వినిపిస్తాయి. కానీ వీటిల్లో ఎక్కువగా అందరూ నమ్మే ఒక కథని మీకు చెప్తా. ఒకప్పుడు రాజస్థాన్ని భగవంత్ దాస్ అనే రాజు పరిపాలించేవాడు. ఆ రాజుకి 2 కొడుకులు. పెద్ద కొడుకు పేరు మాన్ సింగ్, చిన్న కొడుకు పేరు మతో సింగ్. భగవంత్ దాస్కి చిన్న కొడుకు అయిన మతో సింగ్ అంటే చాలా ఇష్టం. పాత కోటని మాన్ సింగ్కి ఇచ్చేసి మతో సింగ్కి కొత్త కోటని నిర్మించి ఇద్దామని అనుకున్నాడు. వెంటనే రాజస్థాన్ మొత్తంలో కోట నిర్మించడానికి ఒక మంచి ప్రదేశం వెతకమని చెప్పాడు. వెంటనే మంత్రులందరూ కలిసి అల్వార్ అనే ప్రాంతంలో కోట నిర్మించడానికి ఎంతో మంచి ప్రదేశం అని చెప్పారు. ఎందుకంటే రాజస్థాన్ మొత్తం ఎడారితో నిండి ఉంటుంది, కానీ ఈ అల్వార్ అనే ప్రదేశం మటుకి దట్టమైన చెట్లతో నిండి ఉంటుంది. అంతేకాదు ఆ ప్రదేశంలో నిరంతరం నీరు ప్రవహిస్తూ ఉంటుంది. చూడటానికి కూడా ఎంతో అందంగా ఆ ప్రదేశం ఉంటుంది అని మంత్రులు రాజుకి చెప్పారు. అది విన్న రాజు వెంటనే సైన్యాన్ని తీసుకుని ఆ ప్రదేశాన్ని చూడటానికి వెళ్ళాడు. రాజుకి ఆ ప్రదేశం బాగా నచ్చింది. రాజుకి చెట్ల మధ్యలో ఒక చిన్న ఇల్లు కనిపించింది. ఈ ప్రదేశంలో ఎవరు నివసిస్తున్నారో చూద్దామని రాజు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఆ ఇంటి లోపల ఒక సాధువు దేవుని ధ్యానం చేసుకుంటున్నాడు. వెంటనే రాజు ఆ సాధువుకి నమస్కరించి, ఈ ప్రాంతంలో నా చిన్న కొడుకు అయిన మదో సింగ్కి కోట నిర్మిద్దామని అనుకుంటున్నా అని రాజు సాధువుతో చెప్పాడు. సాధువు ఈ ప్రాంతంలో కోట నిర్మించడం అంత మంచిది కాదు అని చెప్పాడు. కానీ రాజు, ఇక్కడ కోట నిర్మిస్తే నా కొడుకు తన జీవితాన్ని ఎంతో ఆనందంగా జీవిస్తాడు, దయచేసి ఒప్పుకోమని అడిగాడు. అప్పుడు సాధువు ఒక షరతు పెట్టాడు. నీ కోట నీడ తన ఇంటి మీద పడకుండా ఎంత పెద్దగా అయినా కట్టుకోమని చెప్పాడు. ఒకవేళ ఆ కోట నీడ గనక ఆ సాధువు ఇంటి మీద పడితే ఆ కోట మొత్తం కూలిపోతుంది అని చెప్పాడు. రాజు వెంటనే ఆ షరతుకి ఒప్పుకున్నాడు. కోటని నిర్మించి మదో సింగ్కి ఇచ్చాడు. కొన్ని సంవత్సరాల తరువాత రాజు చనిపోయాడు. ఆ సాధువు కూడా చనిపోయాడు. కానీ మదో సింగ్ తండ్రి ఒప్పుకున్న షరతుని గౌరవించి ఆ కోట లోపల ఎటువంటి మార్పులు చెయ్యలేదు. అలా తరాలు మారే కొద్దీ రాజులు మారుతూ వచ్చారు, కానీ ఎవ్వరూ ఈ కోట ఎత్తుని పెంచలేదు. కానీ తరువాత వచ్చిన ఒక రాజు కోట ఎత్తుని పెంచాడు. దానితో కోట నీడ సాధువు ఇంటి మీద పడింది. కొన్ని రోజులు ఏమీ కాలేదు. దానితో అది అంతా మూఢనమ్మకం అని అనుకున్నారు. సడన్ గా ఒక రోజు ఆ కోట కుప్పకూలిపోయింది. కోట లోపల ఉన్న రాజు, రాణి, మంత్రులు, సైనికులు అందరూ చనిపోయారు. ఆ కోట లోపల ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా ప్రాణాలతో బయటికి రాలేదు. అప్పటి నుంచి ఆ కోట లోపల చనిపోయిన వారి ఆత్మలు తిరుగుతూ ఉంటాయి అని, అందుకనే ఆ ప్రాంతంలో వింత వింత శబ్దాలు వస్తుంటాయి అని చెప్తున్నారు. ఏది ఏమైనా ఈ ప్రాంతం మన ఇండియాలో మోస్ట్ డేంజరస్ అండ్ హౌంటెడ్ ప్లేసెస్ లో ఒకటిగా ఉంది. ఫ్రెండ్స్, మన ఇండియాలో నాకు తెలిసిన 3 హౌంటెడ్ ప్లేసెస్ ని మీతో షేర్ చేసుకున్నా. మీరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో పంచుకోవాలి అనుకుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. లాస్ట్ లో కొత్త వాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. ఫ్రెండ్స్, మన ఇండియాలో ఉన్న మరికొన్ని హౌంటెడ్ ప్లేసెస్ ని నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు తీసుకొని వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.